హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా, అంటే శ్రావణ మాసంలో 3వ శుక్రవారం కదా. ఈరోజు అయితే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయితే చేశారు. సో ఆ పూజ ఎలా చేశారు ఏంటో కనుక్కుందాం రండి. మార్నింగ్ స్టార్టింగ్ ఈ ముగ్గుతో స్టార్ట్ అయిందంట. సో ఆవిడతోనే చెప్పిద్దాం ఈ ముగ్గు ఎలా వేసింది ఏంటి, ఎంత టైంకి వేసింది అన్నది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్న దిలీప్ అనే మా ఇంటికి వచ్చినారు. ఈరోజు మార్నింగ్ 4 o'clockకి ఇది లేచి ముగ్గేసా. ఇది మా తోరణాలు. వాళ్ళ ఇంటికి అయితే డెకరేషన్ చేసింది. బయట 2 అరటి చెట్లు పెట్టుంది, కట్ చేసినవి. నెక్స్ట్ ఇంకా దేవుడి దగ్గర ముత్తైదువులకు ఇవ్వడానికి అని చెప్పేసి తాంబూలాలు రెడీ చేసి పెట్టుంది. దాని నెక్స్ట్ ఇదిగో ఇదంతా కూడాను దేవుడి దగ్గర ప్రసాదాలు అన్నీ పెట్టి నీట్గా పూజ అయితే చేస్తుంది. అండ్ ఇదిగో ఫైనల్లీ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, దేవుడి దగ్గర ఫ్రూట్స్ పెట్టుంది. నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు కూడా పెట్టుంది. ఈ ప్రసాదం ఇప్పుడంతా తీయడానికి కాదంట, ఈ తాంబూలాలు అన్నీ ఇచ్చేసాక చివరిలో తను తినడానికి అని పెట్టుకొని ఉంది. ఈరోజు ఉపవాసం ఉండాలి కదా. నాకైతే శ్రావణ శుక్రవారం కోసం ఏమాత్రం ఐడియా లేదు. మొత్తం చెల్లెలకి కనుక్కుందాం ఎలా చేసింది ఏంటో అనేది. కనుక్కొని దాని నెక్స్ట్ మనం అయితే బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం, ఓకేనా. ఏమేమి చేసావు పూజ కోసం, ఎలా అంటే స్టార్టింగ్ పూజ ఎలా స్టార్ట్ చేసావు ఏంటి? మార్నింగ్ 4 o'clock నెక్సాను అన్నయ్య. నెక్స్ట్ ముగ్గేసాను. తర్వాత దేవుడికి డెకరేషన్ చేసి టైమింగ్ ఉంటుంది, టైమింగ్ లో అక్కడనే దీపం పెట్టేసా. పెట్టాక తర్వాత దేవుడిది ప్రసాదాలు స్టార్ట్ చేశాను. స్టార్ట్ తొందరగా చేశాక ఇంకా నేను రెడీ దేవుడికి పూజ అన్ని ఒకటి సర్దుకొని ఇంకా మధ్యలో కొన్ని మర్చిపోతుంటే మా ఆయనకి చెప్పి అది అందించి మరి తీసుకొని వచ్చి డెకరేషన్ పూర్తి చేసి కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా నాది ఒక 8 లక్ష్మీదేవుల కోసమని వెయిట్ చేస్తున్నా. వచ్చాక నా పూర్తి ఈ పూజ ఈ రోజుతోటి కంప్లీట్. అంతేనా? ఈ పూజ యొక్క ప్రథమం ఏంటి, అంటే దేనికోసం ఈ పూజ చేస్తారు ఏంటి? వరహాలక్ష్మి కదా, దేవుడికి ఏం కోరుకుంటే దేవుడు అది ఇస్తుందని ఒక నమ్మకంతో చేస్తుంది. అంతేనా? అంతే. నాకైతే ఇచ్చారు టాటా ఏసీ పార్క్ చేయమని చెప్పేసి. అండ్ నేను చాలా రోజుల తర్వాత టాటా ఏసీ అయితే తీస్తున్నా. అండ్ ఇది దీంట్లో ఏంటిది, ఇది నా టిఫిన్. ఇది గైస్ నేనైతే ఇప్పుడు టాటా ఏసీ తీసుకెళ్ళి పార్క్ చేయాలంట. ఇది నా టాస్క్ ఈ రోజుకి. యాక్చువల్లీ నాకైతే ఇప్పుడు ఇవ్వరు, బట్ ఈరోజు ఇచ్చారు. సో నేనైతే తీసుకెళ్ళి పార్క్ చేయాలి, ఇదే నా టాస్క్. అండ్ నేను మీకు రోడ్ చూపిస్తా ఎలా ఉందో చూడండి. రోడ్లో నేను వెళ్ళబోయేది ఇదే రోడ్లో నుంచి వెళ్ళబోతున్నా. అండ్ అటు నుంచి వెహికల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇదిగో స్టీరింగ్. అండ్ ఇదంతా కొంచెం ఖాళీ అయితే వెళ్దామని ఆగాను అంతే. బండి అయితే ఇక్కడ తీసుకొచ్చి పార్కింగ్ చేశాను. యాక్చువల్లీ లోపలికి తీసుకెళ్ళి పార్క్ చేయాలి, బట్ బండిలో డీజిల్ అయిపోయింది. సో ఇక్కడ పార్కింగ్ అయితే చేసేసా. పక్కడ లేకే फिर रखो आग जलाई देना. लग गया ना. गाइस ఇక్కడ వాటర్ ఎలా తీసుకోవాలో చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. గైస్ మేము వాటర్కి వచ్చాం, బట్ ఏంటనేసి అంటే వాటర్ మాకు దొరకలేదు. అది వేరే వాళ్ళది, నేను ఇక్కడ పెట్టాను. మేము ఈ బన్ తీసుకుంటున్నాం. మధ్యలో బేకరీ కనిపించింది, బన్తో డోనట్ లాగా చేస్తున్నారు. అన్నీ అయితే పార్సల్ చేస్తూ వస్తున్నారు. బస్ और कुछ नहीं चाहिए, ब्लॉग बना रहा हूँ बस. మేమైతే ఇది తీసుకున్నాం.